స్పృహలోకి వచ్చి నిజాన్ని బయటపెట్టిన సింహాద్రి పోలీసుల్ని తీసుకువచ్చి జీవనని అరెస్ట్ చేయించిన ఆనంది ట్విస్ట్ అయితే అద్దరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నిజంగానే ఇందుమతి జీవన పద్మమ్మని చంపేశారన్న విషయం సింహాద్రి చెప్పేశాడా ఆనందితో? అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది. జీవన ఇందుమతితో ఫోన్లో ఇలా అంటూ ఉంటుంది. ఆ పద్మమ్మ చనిపోయింది, మామూలుగానే హెల్త్ బాగోక చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. మన మీద ఎవ్వరికి ఎటువంటి అనుమానం రాలేదు. ఇక ఆ సింహాద్రి వాడు కూడా చచ్చిపోతాడు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఆ ఇంటి వారసురాలను అవుతాను. నువ్వు మా నాన్న ఇద్దరు నన్ను ఆ ఇంటి వారసురాల్ని చేసే ఆస్తి మొత్తం నాకు రావాలని ఎంతగానో మీరు కష్టపడ్డారు. ఆ కష్టం మాత్రం నేను నెరవేరుస్తాను. ఖచ్చితంగా ఆస్తి మొత్తం నేనే తీసుకుంటాను అని అంటూ ఉంటుంది జీవన. అవును, దానికోసమే కదా నేను ఎంత దూరమైనా వెళ్తున్నాను అని ఇందుమతి ఉంటుంది. ఆ ఆనందియే అసలు జీవనని, సూర్య జ్యోతిల కూతురు అని మనకి తెలుసు. మూడో కంటికి ఆ విషయం తెలియకుండా మనం జాగ్రత్త పడుతున్నాం. ఆ ఆనంది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను జ్యోతి కూతుర్నని నిజాన్ని బయట పెట్టిన ఆ టైంకి మాత్రం మనం అది బయట పెట్టింది అబద్ధమని ప్రూవ్ చేయగలం. అంత తెలివితేటలు మనకు ఉన్నాయి. ఎవ్వరికి కూడా ఈ విషయం తెలీదు అని అంటూ ఉంటుంది జీవన ఇందుమతితో. ఆ రోజు ఆ తాండవం ఇదే విషయాన్ని బయట పెడతానని మనం బెదిరించాడు. అప్పుడు వాణ్ణి కూడా ప్లాన్ చేసి ఆ తాండవాన్ని చంపేశాము. ఈరోజు కూడా పద్మమ్మ స్పృహలోకి వచ్చి ఎక్కడ నిజం చెప్తుందా అని భయంతో ఆ పద్మమ్మని చంపేశాము. ఇక సింహాద్రి కూడా మనం పద్మమ్మని చంపిన విషయం తెలిసినవాడు కాబట్టి వాడికి కూడా ఫ్లో పాయిజన్ ఇచ్చాము. వాడు 7 రోజుల్లో ఎలాగో పోతాడో, నిజం అయితే బయటికి రాదు అని జీవన అయితే చెప్తుంది. ఇదంతా కూడా ఎక్కడుండి మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ఇందుమతి. ఇంకెక్కడ పెద్దమ్మా, హాల్లో ఉండే మాట్లాడుతున్నాను అని జీవన అనడంతో కొంప ముంచుతావే, ఎవరైనా మన మాటలు వింటే ఇంకేమున్నా ఉందా? మనం చేసిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా బయటికి వస్తాయి అని చెప్పడంతో చూడు, అలాంటివేమీ జరగదు. ఎవరి పనుల్లో వాళ్ళున్నారో. ఆనంది ఆ సింహాద్రి కోసం హాస్పిటల్లోనే పడి ఏడుస్తుంది. ఆనంది వెనకాల ఆదిత్య కూడా అక్కడే ఉన్నాడు. అసలు పద్మమ్మ ఇలా సడన్గా చనిపోవడం ఏంటని మా అత్తగారు, మా మావయ్య గారు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. నా మొగుడు చైతం ఎక్కడో ఆలోచిస్తూ అన్నగారు బాధపడుతుంటే తమ్ముడు ఎక్కెక్కిబడి ఏడుస్తాడు కదా, అలా ఏడుస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది జీవన ఇందుమతితో. అప్పుడే ఇక ఇందుమతి ఏదేమైనా సరే మనం ఇక నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉంటుంది ఇందుమతి. ఎందుకంటే మన మీద ఆనందికి ఇంత కూడా అనుమానం రాకూడదు. అనుమానం వస్తే మాత్రం అస్సలు కూడా ఆనంది ఇక మనల్ని వదిలిపెట్టదు అని ఇందుమతి చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక జీవన ఫోన్లో అలా మాట్లాడుతూ ఉండగా చైతు అయితే వస్తాడు. ఏం చేస్తున్నావు జీవన అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి, పాపం పద్మమ్మ చచ్చిపోయింది కదా, అందుకని ఆనందిని పలకరిస్తున్నాను అని అంటూ ఉంటుంది జీవన. బాధపడుకో ఆనంది, ఖచ్చితంగా మళ్ళీ నీకు మంచి రోజులు వస్తాయి అని అన్నీ కూడా నచ్చ చెప్తున్నట్టు నటిస్తూ ఉంటుంది జీవన చైతు ముందు. ఇక చైతు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత చైతు కూడా గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను అనుకున్నా అక్కడ అన్నగారు ఏడుస్తుంటే ఇక్కడ తమ్ముడు కూడా ఏడుస్తూ ఉంటాడని, అది నిజమే అయ్యింది అని అనుకుంటూ లోపలికి వస్తుంది జీవన. ఏంటి చైతు అలా ఉన్నావో? జరిగిపోయిన దాని గురించి మనం ఆలోచించిన వేస్ట్. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా అని అంటూ ఉంటే, నిజమే జీవన, అసలు పద్మమ్మ ఎందుకు చనిపోయిందంటావో? నాకు తెలిసి ఎవరైనా చంపేశారా అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక జీవన షాక్ అయిపోతాం. ఎవరు చంపుతారు చైతు? వాళ్ళని ప్రాణాలు తీసే అంతగా వాళ్ళ మీద కోపం ఎవరికి ఉంటుంది? సింహాద్రి, పద్మమ్మ ఇద్దరూ మంచి వాళ్ళే. అలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి చంపేంత ఇదేముంది? వాళ్ళకేమన్నా ఆస్తుందా? లేకపోతే పద్మమ్మ ఒంటి మీద నగలున్నాయా అవన్నీ చంపేయడానికి అని జీవన చెప్తూ ఉంటుంది. కానీ ఏ కారణమైనా నాకు మాత్రం ఎవరో చంపేశారనే అనుమానమే ఎక్కువ ఉంది అని చెప్తూ ఉంటాడు చైతు. ఇక చైతు అలా అనడంతో వామ్మో, నా మొగుడికైతే అనుమానం వస్తుంది. ఆ అనుమానం నా మీదకి రాకుండా చూసుకోవాలి.
సర్లే చైతు, ఆ విషయాలన్నీ కూడా గుర్తు చేసుకొని మైండ్ డిస్టర్బ్ చేసుకోవద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జీవన ఎలాగా ఎలా మర్చిపోగలను? అన్నయ్య వదిన అక్కడ తిండి తెప్పులు లేకుండా హాస్పిటల్లో సింహాద్రి గారు కోమాలో నుంచి బయటికి వస్తారేమో అని చూస్తున్నారు. అక్కడేమో డాక్టర్లు ఆయన స్పృహలోకి వచ్చే వరకు ఏమీ చెప్పలేమని, ఒక్కోసారి స్పృహలోకి రావచ్చు రాకపోవచ్చని కూడా చెప్తున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా నిజం తెలియడం లేదు అని అంటూ ఉంటాడు చైతు. చైతు అలా అనేసరికి, చూడు చైతు, నీ బాధ అర్థమయ్యింది. కానీ మనం మానవ మాత్రలో ఏం చేస్తామో? పద్మమ్మకి అక్కడ వరకు ఆయుష్ ఉంది కాబట్టి బ్రతికింది. అయినా వాళ్ళని చంపేంత శత్రువులు వాళ్ళకి ఎవరున్నారు అని చెప్తూ ఉంటుంది, అంటూ ఉంటుంది జీవన. ఒకవేళ పద్మమ్మని ఎవరైనా చంపారని తెలిస్తే మాత్రం మా వదిన వదిలిపెట్టదో, వాళ్ళకి ఉరి కంపానికి ఎక్కిస్తుంది అని చెప్తూ ఉంటాడు చైతు. ఆ మాట విని ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. అయినా అది హత్య అని నువ్వు ఎలాగ అనుకుంటున్నావు? నీకు ఎలా అనుమానం వచ్చింది అని అడుగుతూ ఉంటుంది జీవన. ఎందుకంటే సింహాద్రి గారు కూడా స్పృహ కోల్పోయి ఉన్నారు, ఆయన బ్రతికే ఉన్నారు, పద్మమ్మ మాత్రం చనిపోయింది. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే కదా. ఒకేసారి ఆయన స్పృహ లేకుండా ఎందుకు పడుంటాడో అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక చైతు మాటలకి ఇక జీవన, వామ్మో, చైతుకి ఏమీ తెలివితేటలు లేని ఈ చైతుకి ఇంతలాగా అనుమానం వచ్చిందంటే మొత్తానికి ఇక పోలీసులు ఇంకా అనుమానిస్తారేమో, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జీవన. అలా జీవన ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఇక చైతు, ఏంటి జీవన, ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, ట్యాబ్లెట్లు వేసుకున్నావా అని అంటూ ఉంటే, ఎక్కువగా ఆలోచించి ఇప్పుడు కడుపుతో ఉన్నప్పుడు చేయకూడని పనులు ఎక్కువగా ఆలోచించడం అలాంటి చేయకూడదు, కాబట్టి తొందరగా పడుకో అని అంటూ ఉంటాడు చైతు. ఇక చైతు అలా అనేసరికి, చైతుకి నా మీద అయితే అనుమానం రాలేదు, అంతే చాలు అని అనుకుంటూ ఉంటుంది జీవన. తర్వాత ఇక సింహాద్రి నుంచి ఇంటికి వస్తాడు ఆదిత్య హాస్పిటల్ నుంచి. అప్పుడే ఇక ఆదిత్యని చూసిన శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంట్రా ఆనంద్ని ఒక్కదాన్ని హాస్పిటల్లో వదిలేసి వచ్చావా అని అడుగుతూ ఉంటే, అవును డాడీ, వెళ్తాను, మళ్ళీ తను భోజనం చేయలేదు, అందుకని భోజనం తీసుకువెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే పాపం ఆనంది వాళ్ళ అమ్మ చావుని తట్టుకోలేకపోతుంది, తను జీర్ణించుకోలేకపోతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా ఆదిత్య, తనను అలా చూడలేకపోతున్నాను నాన్న, తను ఎప్పుడు నవ్వుతూ ఎంత కష్టమైన కష్టాన్ని ఓర్చుకుంటూ కూడా ఎప్పుడు అంతలా ఏడవలేదు. తనని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది, అసలు ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని ఆదిత్య కూడా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సునంద, బాధపడుకో ఆదిత్య, మనం ఏం చేయగలము, నువ్వు ఆనంద్కి భోజనం తీసుకువెళ్ళు అని చెప్తూ ఉంటుంది సునంద. ఇక అలా చెప్పిన తర్వాత, ఆ రోజు నువ్వు పెంచిన మమకారం కదా వదిలేసి వచ్చిందని అన్నావు, కానీ పెంచిన మమకారం ఈరోజు కొడుకుగా మారి తల కొరువు పెట్టింది అని అంటూ ఉంటాడు శశికాంత్. మనుషుల్ని మనం అంచనా వేసే ముందు, వాళ్ళ మీద నిందలు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించుకోవాలి. ఆలోచించుకుంటేనే అప్పుడే మనకు అంతా కూడా తెలిసొస్తుంది. కానీ నువ్వన్న మాటలు తనని ఎంత బాధ పెట్టుంటాయో అని శశికాంత్ అయితే చెప్తాడు. అవునండి, నేనేమో అలా మాట్లాడే ఉండాల్సింది కాదు, నేను కూడా అలాగే మాట్లాడేసరికి ఆనంది కూడా చాలా బాధపడింది అని అంటూ ఉంటుంది సునంద. ఇక సునంద, నేను కూడా వస్తాను హాస్పిటల్కి, తన పక్కన నేను కూడా ఉంటాను ధైర్యంగా అని సునంద అనడంతో, వద్దు మమ్మీ, ఇప్పుడు నువ్వు అక్కడికి వద్దు, వస్తే మాత్రం అక్కడ ఉండలేవు, మేమే ఉండలేకపోతున్నాము, ఆయన పరిస్థితిలో చూసి తప్పదు కాబట్టి ఉంటున్నాము అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. ఇంట్లోనే ఉండు, ఏదైనా ఇన్ఫర్మేషను అయితే ఇస్తూ ఉంటాను మీకు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని, సరే అయితే ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అని చెప్తుంది. అప్పుడే ఇక ఆదిత్యతో సునంద. ఇక సునంద అలా ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత సునంద అయితే శశికాంత్తో అంటూ ఉంటుంది, రేపు వెళ్ళి సింహాద్రి గారిని మనం కూడా పలకరించొద్దామని చెప్తుంది. సరే సునంద అని శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక డాక్టర్ వచ్చి, చూడమ్మా, ఇంకో కొన్ని గంటల్లో తెలిసిపోతుంది మీ నాన్నకి స్పృహ వస్తుందో లేదో,
ఆయన్ని జాగ్రత్తగా చూసుకొని డాక్టర్ చెప్తారు. అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది, డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా నాన్న బ్రతకాలి అని బ్రతిమలాడుతుంది. ఏమోనమ్మా, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, అంతా దేవుడి దయ అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక ఆనంది సింహాద్రి దగ్గర కూర్చొని బాధపడుతూ ఇలా అంటూ ఉంటుంది సింహాద్రితో, నాన్న, అమ్మ పోయిన తర్వాత నీతో నేను మాట్లాడాలని అనుకున్నాను. నువ్వు కూడా స్పృహలో లేవు. అమ్మ చనిపోయిన విషయం నీకు తెలీదు. ఒకవేళ స్పృహ వచ్చాక అసలు ఏం జరిగిందో నువ్వే చెప్పాలి నాన్న. నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధని ఓర్చుకోలేకపోతున్నాను అని అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఆనంది. నా మాట వినపడుతుందా? లేనాయనా, ఎవరు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు? అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన ఆయన అంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక ఆనంది గట్టిగా సింహాద్రిని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉండగా సింహాద్రి కాళ్ళు చేతులు కదులుతాయి. సింహాద్రికి జీవన అలాగే ఇందుమతి ఇద్దరూ కూడా తన ముఖం మీద మత్తు మందు పెట్టేటప్పుడు అదంతా కూడా గుర్తుకొస్తూ ఉంటుంది సింహాద్రికి గుర్తుకొస్తూ ఉండగా అప్పుడే ఇక ఆనంది సింహాద్రి కదలడం చూసి నాయనా అని అంటూ చాలా ఆనందపడుతూ ఉంటుంది. నాన్న ఆనందిని, మీ కూతుర్ని లేనాన్న అని అంటూ ఇక చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఆనంది. అప్పుడే సింహాద్రి అయితే స్పృహలోకి వస్తాడు. స్పృహలోకి వచ్చిన సింహాద్రి, ఇందుమతి, జీవన ఇందుమతి, నన్ను అని స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఇక డాక్టర్ అని గట్టిగా పిలవడంతో ఇక డాక్టర్ వచ్చి చెక్ చేస్తారు సింహాద్రిని. ఆయన స్పృహలోకి వచ్చారు, కానీ మళ్ళీ స్పృహ కోల్పోయారు. చెప్పాను కదమ్మా, కొన్ని గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని అని అంటూ ఉంటాడు డాక్టర్. అవును, నాయనేంటి ఇందుమతి జీవన అంటున్నాడు? అసలు ఇందుమతి ఏంటి, జీవన ఏంటి, వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు పలుకుతున్నాడు నాన్న అని అనుకుంటూ అనుమానమైతే మొదలవుతుంది ఆనందికి. అప్పుడే ఇక నర్సు వచ్చి, మీ నాన్నగారు రిపోర్ట్స్ వచ్చాయి మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడు ఇక ఆదిత్య కూడా వస్తాడు. ఇక ఆదిత్య రావడంతో ఇక ఇద్దరు కూడా వెళ్తారు డాక్టర్ దగ్గరికి. ఏంటి డాక్టర్ రమ్మన్నారు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. సింహాద్రి గారి రిపోర్ట్స్ వచ్చాయి, ఆయనకి ఎవరో మత్తు మంది ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. అది సామాన్యమైన మత్తు మందు కూడా కాదు, మనిషిని చంపేంత మత్తు మందు. కావాలని ఆయన్ని ఎవరో చంపాలని చూశారు అని నిజాన్ని బయట పెడతాడు. అప్పుడు ఇక అది విని ఒక్కసారి ఆనంది ఆదిత్య షాక్ అయిపోతాం. అసలు మా నాయనకి ఎవరు శత్రువులు కూడా లేరు డాక్టర్, మీరు చెప్తుంది నిజమేనా అని అడుగుతూ ఉంటే, నిజమేనమ్మా, ఆయనకి మత్తు మంది ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశారు. మామూలు మత్తు మంది అయితే ఆయన వెంటనే స్పృహలోకి వచ్చేవాడు, కానీ ఇది పాయిజన్తో కూడి ఉంది, సెరైడ్లు కలిసిన మత్తు మందు. అందుకని ఆయన ఇలా కోమాలోకి వెళ్ళే పరిస్థితికి వచ్చేసాడు. ఎవరో కావాలని ఇదంతా చేశారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని డాక్టర్ అయితే చెప్తారు. అలా డాక్టర్ చెప్పిన తర్వాత అప్పుడు ఇక ఆదిత్య అయితే, ఏంటి ఆనంది ఇది అంటే, ఒకవేళ మీ అమ్మగారు కూడా అనారోగ్యంతో కాకుండా ఎవరైనా చంపేశారంటావా అని షాక్ అయిపోతూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య ఆనందిని. ఆ మాట విని నాకు అదే అనుమానంగా ఉందండి, అయినా అమ్మని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు అమ్మ ఎందుకని ఇలాగా అమ్మని చంపాలనుకుంటారు? నాకైతే అనుమానంగానే ఉంది అని చెప్తూ ఉంటే, చూడానంది, ఎలాగైనా సరే మనం కనిపెట్టాలి అని ఆదిత్య అయితే అంటాడు. తర్వాత ఇక ఆదిత్యతో ఆనంది ఇలా చెప్తూ ఉంటుంది, అవును, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. మా నాయన స్పృహలోకి వచ్చినప్పుడు ఇందుమతి జీవన అని నోటితో మాట్లాడాడు, మరి ఇందుమతి జీవన అని ఎందుకన్నాడో అర్థం కావడం లేదండి అని అనగానే అప్పుడే, అవును, సీసీ కెమెరా ఏదో అంటున్నావు కదా, మన ఇంటి సీసీ కెమెరా, అలాగే మీ అమ్మ వాళ్ళ ఇంటి సీసీ కెమెరా మనం చూద్దాము అని ఇద్దరు కూడా ఇక సీసీ కెమెరా ఫుటేజ్లను అయితే చూస్తారు. అప్పుడే ఇంకా జీవన అర్ధరాత్రి బయటికి వెళ్ళడం అంతా కూడా గమనిస్తారు ఇద్దరు కూడా. ఇదేంటి జీవన,
అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్తుంది. తనని ఎవరైనా చూస్తారా లేదా అని అలా బిక్కుబిక్కుమంటూ వెనక్కి తిరిగి మరీ చుట్టువైపులకి తిరిగి మరీ కారు వేసుకొని వెళ్ళింది అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్న తర్వాత అప్పుడే ఇంకో సీసీ కెమెరాలో జీవన అక్కడికి రావడం, అలాగే తన ఇంటికి వెళ్లకుండా మరో వీళ్ళ ఇంటికి వెళ్ళడం, గెస్ట్ హౌస్లో ఉన్న వీళ్ళ దగ్గరికి వెళ్ళడం అంతా కూడా గమనిస్తూనే ఉంటారు. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య. అసలు నాకేమీ అర్థం కావడం లేదా ఆనంది, నాకేమీ తెలియడం లేదు. జీవన ఈ టైంలో అసలు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. అదే నాకు తెలియడం లేదండి అని అనగానే ఒక్కసారి జ్యోతమ్మ వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర సీసీ కెమెరా చూడండి అని అంటూ ఉంటే ఆ సీసీ కెమెరాని కూడా చూస్తాడు. దాంట్లోనేమో ఇందుమతి బయటికి రావడం అదే టయానికి అయితే ఉంటుంది. తను కూడా ఎవరైనా చూస్తారా లేదా అని బిత్తర చూపులు చూసుకుంటూ బయటికి రావడం అంతా కూడా గమనిస్తూ ఉంటారు ఆనంది ఆదిత్య. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కన్ఫర్మ్ చేసుకుంటారు. మీ అమ్మని చంపేశారు, మీ నాన్నకి మొత్తం మంది ఇచ్చింది వీళ్ళిద్దరే అని అంటూ ఉంటాడు ఆదిత్య. వీళ్ళు అంత పని చేశారంటారా అని అడుగుతూ ఉంటే మరి ఆ టైంలో వీళ్ళు అసలు సింహాద్రి వాళ్ళ ఇంటికి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అడుగుతూ ఉంటే సరే అయితే ఇదే నిజమైతే ఇక జీవనని అస్సలు కూడా క్షమించకూడదు, ఆ జీవన నోటితోనే నిజాన్ని బయట పెట్టిద్దాము అని ఇద్దరు కూడా పోలీసుల్ని తీసుకొని సునంద ఇంటికైతే వస్తారు. అలా వచ్చిన తర్వాత అప్పుడే పోలీసుల్ని తీసుకొచ్చారేంట్రా ఆదిత్య అని అడుగుతూ ఉంటుంది సునంద. పద్మమ్మ అనారోగ్యంతో చనిపోలేదమ్మా, తనని చంపేశారు, సింహాద్రికి విషం లాంటి మత్తు మందిచ్చి అలాగే పద్మమ్మకు కూడా మత్తు మందిచ్చి చంపేశారమ్మా అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఎవరు చంపారా, మరి పోలీసులను వాళ్ళు కనుక్కోకుండా మన ఇంటికి తీసుకొచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి ఎవరో కాదత్తయ్య గారు, మా అమ్మని చంపింది మీ చిన్న కోడలు జీవనాని అని అనగానే జీవన చైతు అందరూ బయటికి వస్తారు. అప్పుడే జీవన నీకేమన్నా పిచ్చి పట్టిందా, నేనెందుకు పద్మమ్మని చంపాలనుకుంటాను, అయినా పద్మమ్మ ఎక్కడ మా ఇంటి దగ్గర ఉంది, ఇక్కడున్న నేను ఎలా చంపుతాను అని అడుగుతూ ఉంటుంది జీవన. అవునుదినా, తను నాతోనే ఉంది కదా, రూమ్లోనే ఉంది అని అనడంతో మరి ఇదేంటి చైతు అర్ధరాత్రి మరి తను ఎందుకు బయటికి వెళ్ళింది, ఈ టైంలో కారులో తనకేం పని అని అడుగుతూ ఉంటే అప్పుడేక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జీవన. అమ్మో ఇలా దొరికిపోయానా అని స్టన్ అయిపోతూ ఉంటుంది. మా ఫ్రెండ్కి ఏదో యాక్సిడెంట్ అయిందంటే వెళ్ళాను, దాంట్లో తప్పేముంది అని జీవన చెప్తూ ఉంటే మరి నాకెందుకు ఆ విషయం చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు చైతు. ఇక చైతు అలా అడిగేసరికి అంటే ఆ టైంలో నిన్ను లేపితే నువ్వు కంగారు పడతావని లేపలేదు అని చెప్తూ ఉంటే మీ ఫ్రెండ్ యాక్సిడెంట్ జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లో అయ్యిందా అని అడుగుతూ ఉంటుంది ఆనంది. ఇదిగోండి అక్కడి నుంచి 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చేసింది జీవన, ఈ ఫోటో చూడండి, తను లోపలికి వచ్చి మా ఇంటికి వెళ్ళడం అలాగే ఆ ఇందుమతి కూడా రావడం ఇదంతా క్లియర్ కట్గా కనపడుతుంది అని చెప్పి ఆ వీడియోల్ని చూపిస్తుంది. అవి చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సునంద. షాక్ అయిపోతూ జీవనని చంప పగలగొట్టి ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే జీవన అది అత్తయ్య గారు అని అంటూ ఉంటే నేను చెప్తానమ్మా, ఎందుకంటే పద్మమ్మకి ఆనందియే జ్యోతి కూతురు అని నిజం తెలిసిపోయింది, ఆ నిజం ఎక్కడ బయట పెడుతుందో అని తనకి రావాల్సిన ఆస్తి రాదని జీవనని కుట్ర చేసింది అంటూ నిజాన్ని బయట పెట్టేస్తాడు ఆదిత్య. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.